ఫ్రెండ్స్, ఫోన్పే మంచి ఫామ్లు ఉంది. ఒక 15 రోజుల కింద ఫోన్పే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని 2 క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేసింది. మళ్ళీ ఒక 4-5 డేస్ బ్యాక్ ఫోన్పే ఎస్బీఐ బ్యాంక్తో కూడా పార్ట్నర్షిప్ పెట్టుకొని మరొక 2 క్రెడిట్ కార్డ్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ ఫోన్పే ఎస్బీఐ కార్డ్స్లో ఫస్ట్ కార్డ్ ఏంటిది అని అంటే సెలెక్ట్ బ్లాక్ కార్డు. ఇందులో ఈ రెండిట్లో ఇది ప్రీమియం కార్డు. ఈ కార్డు కనుక మీ దగ్గర ఉంటే ఈ కార్డ్ని వాడుకొని మీరు ఫోన్పే యాప్లో ఏవైనా రీఛార్జెస్ చేసుకున్నా, బిల్ పేమెంట్స్ చేసినా, ఇన్సూరెన్స్ పేమెంట్ చేసినా, ఫ్లైట్ హోటల్స్ బుక్ చేసుకున్నా కానీ, పిన్ కోడ్ యాప్ ఉంది కదా అందులో ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ రూపంలో. ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 1 రూపీతో సమానం. సో ఆటోమేటిక్గా మీకు 10% క్యాష్ బ్యాక్ కింద క్యాల్కులేట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్లో ఎగ్జాంపుల్గా ఒక 1000 రూపాయలు మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారు అనుకోండి కార్డ్ని వాడి ఫోన్పేలో, 1000 రూపాయల్లో 10% అంటే 100 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. దాన్ని మీరు అమౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి 1000కి పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, అదర్ స్పెండ్స్ అంటే లైక్ మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వైప్ చేస్తాం, లేకపోతే బయట మనం క్లాత్ షాపింగ్ చేస్తాం. సో అట్లాంటి దగ్గర మనం స్వైప్ చేస్తాం కదా, స్వైప్ చేసినా కానీ లేకపోతే ఈ కార్డ్ని ఫోన్పే కనెక్ట్ చేసుకొని మీరు అక్కడ ఈ క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి పేమెంట్ చేసినా కానీ మీకు 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ దగ్గర కూడా మీకు 1% వేవర్ ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ అంటే మీకు తెలుసు కదా, ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపాయల పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయించుకుంటే అందులో 1% ఎక్స్ట్రా కట్ అవుతుంది. కట్ అయ్యేటప్పుడు అది మళ్ళీ మీకు రివర్స్ వచ్చేస్తుంది 1% ఇందులో. అండ్ ఈ కార్డ్ అనేది మీకు వీసా, రూపే 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి వాడుకుంటా అంటే రూపే కార్డు తీసుకోండి. మీరు ఇంటర్నేషనల్ బయట కంట్రీస్కి కనుక వెళ్తాం, మాకు బయట కంట్రీస్లో ఈ కార్డుతో పని ఉంటుంది అనుకుంటే వీసా కార్డు తీసుకోండి, అది మీ చాయిస్. అండ్ అంతేకాకుండా ఇందులో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అని అంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉంటాయి కదా, డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన లాంచ్ యాక్సెస్ మీకు ఇయర్లీ 4 ఫ్రీగా వస్తాయి, క్వార్టర్లీ 1 యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మీకు దానికి సంబంధించిన ప్రయారిటీ పాస్ అనేది వస్తుంది. ఈ ప్రయారిటీ పాస్ మీకు 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇది కావాలని కొనుక్కుంటే దీని వర్త్ 8000 ఉంటుంది. సో ఇది ఫ్రీగా వచ్చేస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ సెకండ్ కార్డు వచ్చేసి పర్పుల్ కార్డు. సో ఇందులో మినిమం క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో మీరే చూడండి, నేను సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చూపిస్తా. సో ఈ కార్డు మీ దగ్గర ఉంటే ఈ కార్డ్ని వాడి ఫోన్పేలో రీఛార్జెస్ కానీ, బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, ఫ్లైట్, హోటల్, పిన్ కోడ్ ఇవి చెప్పిన కదా, సో ఈ కేటగిరీస్లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంతకుముందు బ్లాక్ కార్డులో వచ్చేసి ఈ కేటగిరీలో 10% వచ్చింది కదా, ఇక్కడ 3% వస్తుంది. అంటే అక్కడ మీకు 1000కి 100 రూపాయలు వస్తే ఇక్కడ 1000కి 30 రూపాయలు అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఆన్లైన్ స్పెండ్స్ అని చెప్పిన కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఊబర్ ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఈ సెకండ్ కార్డులో 2% మాత్రమే వస్తుంది. ఫస్ట్ కార్డులో వచ్చేసి 5% వచ్చింది కదా, అంటే 1000కి 50 రూపాయలు వస్తుంది. ఇందులో సెకండ్ కార్డులో 1000కి 20 రూపాయలు వస్తుంది, 2% అయితే వస్తుంది. అండ్ అదర్ స్పెండ్స్ అంటే బయట రెస్టారెంట్స్లో కానీ, క్లాత్ షాపింగ్ చేసిన దగ్గర కానీ అట్లాంటి దగ్గర మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అందులో అంతే, ఇందులో అంతే. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ 1% వస్తుంది. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా 1% ఉంటుంది. అండ్ ఇందులో మీకు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కానీ, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. సో ఈ 2 కార్డ్స్కి సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుందని చెప్తున్నా కదా, ఆ రివార్డ్ పాయింట్స్ని మీరు ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అని అంటే, మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అయినాక రిడీమ్ చేసుకోవాలనిపించింది అనుకోండి, మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఈ రివార్డ్ పాయింట్స్ని నా స్టేట్మెంట్కి రిడీమ్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. అట్లా కాకుండా మీరు ఏదైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఏవైనా బ్రాండ్స్ యొక్క గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోవాలన్నా కానీ ఎస్బీఐ రివార్డ్స్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ఆ రివార్డ్ పోర్టల్లోకి వెళ్ళిపోయి కూడా మీరు మీ రివార్డ్ పాయింట్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఈ రివార్డ్ పాయింట్స్ని మీ స్టేట్మెంట్కి యాడ్ చేసుకున్నారనుకోండి, మీ బిల్లో మైనస్ అయిపోద్ది కాబట్టి మీకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అండ్ ఈ 2 కార్డ్స్కి సంబంధించిన క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి కదా, ఆ క్యాష్ బ్యాక్స్లో క్యాపింగ్స్ అనేటివి ఉన్నాయి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్గా మీకు ఫస్ట్ కార్డులో వచ్చేసి 10% క్యాష్ బ్యాక్ అని చెప్తున్నా కదా రీఛార్జ్, బిల్ పేమెంట్స్లో, అందులో మీకు మ్యాక్సిమం మంత్లీ 2000 రివార్డ్ పాయింట్స్ వరకు అంటే 2000 రూపాయల వరకు మాత్రం ఎర్న్ చేయొచ్చు. ఈ 5% ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా 2000 వరకు ఎర్న్ చేయొచ్చు. అండ్ అదర్ ట్రాన్సాక్షన్ పైన 1% చెప్పిన కదా, దానిపైన కూడా 2000 వరకు ఎర్న్ చేయొచ్చు. సెకండ్ కార్డులో వచ్చేసి 3% క్యాష్ బ్యాక్ కదా, అందులో 1000 మంత్లీ. అండ్ 2% ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెప్పిన కదా సెకండ్ కార్డులో, అందులో కూడా 1000. 1% అదర్ ట్రాన్సాక్షన్ పైన అందులో కూడా 1000 రూపీస్. ఈ క్యాపింగ్స్ అనేది కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఈ కార్డ్స్ పైన నా ఒపీనియన్ ఏంటి అని అంటే, సెకండ్ కార్డ్ ఏదైతే ఉందో పర్పుల్ కార్డు, అందులో క్యాష్ బ్యాక్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది. సో అది రెగ్యులర్గానే
అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ కార్డ్ ఏదైతే ఉందో బ్లాక్ అని చెప్పేసి అది సూపర్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, 10%, 5%. ఆ రెండు మాత్రం ఇంప్రెసివ్గా ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే లాంజ్ యాక్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఈ కార్డు కనుక అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఈ కార్డ్స్కి ఫీ ఎంత పడుతుంది అని అంటే జాయినింగ్ ఫీ వచ్చేసి ఫస్ట్ బ్లాక్ కార్డ్ ఉంది కదా దానికి వచ్చేసి 1499 రూపీస్ అయితే పడుతుంది. మీకు 1500 రూపాయల గిఫ్ట్ వౌచర్ అనేది ఫోన్పే గిఫ్ట్ వౌచర్ వస్తుంది. దాన్ని ఫోన్పే వ్యాలెట్ కార్డ్ చేసుకొని మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే సెకండ్ కార్డ్లో వచ్చేసి 499 జాయినింగ్ ఫీ ఉంటుంది. ఆ 499 కూడా మీరు ఫస్ట్ బిల్ పేమెంట్ చేస్తారు కదా, ఫస్ట్ బిల్ పేమెంట్ చేసిన తర్వాత మీకు 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్ వస్తుంది. దాన్ని కూడా ఫోన్పే వ్యాలెట్ కార్డ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి ఫస్ట్ ప్రీమియం కార్డ్లో 1499 అయితే ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి. అది కనుక మీకు వేవ్ ఆఫ్ అవ్వాలిగా అంటే మీరు ఇయర్లీ ఈ కార్డ్ని వాడి 3 లక్షల రూపాయలు అట్లా స్పెండ్ చేసారు అనుకోండి, మీకు వేవ్ ఆఫ్ అవుతుంది. సెకండ్ కార్డ్కి యాన్యువల్ ఫీ వచ్చేసి 499 రూపీస్ ఉంటుంది. అది వేవ్ ఆఫ్ కావాలంటే మినిమం మీరు 1 లాక్ రూపీస్ స్పెండ్ చేస్తే ఇయర్లీ ఆ 499 కూడా వేవ్ ఆఫ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో కొత్త కొత్త కార్డ్స్ గురించి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని ఫాలో అవ్వండి. నేను రీల్స్ రూపంలో రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.